మనుబోలు స్థానిక విష్ణు దేవాలయంలో శ్రావణ మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమాచార్యులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివార్లకు వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించి వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను నూతన వస్త్రాలతో పూలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతులు పూజలు నిర్వహించారు. మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజలను తిలకించి తమ మొక్కులను తీర్చుకున్నారు. మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు వ్యవహరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి మూల విరాట్లకు సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే వెండి కిరీటాలను స్థానిక గ్రామస్తుడు పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు వారి కుమారుడు కిరణ్, కోడలు సుకన్య స్వామివార్లకు బహుకరించారు. మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత కృష్ణాలయంలో స్వామివారికి ప్రతి నెల జరిగేటువంటి ఏకాదశి పర్వదినంలో పంచామృత అభిషేకం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా యథాతథిగా ఈరోజు శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి. ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకం, తరువాత ప్రత్యేక విశేష పూజ, మధ్యాహ్నం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం సాగుతుంది. దీనికి అందరికీ కూడా ఉభయకర్తలుగా మనుబోలు గ్రామవాసులైనటువంటి పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి మరి వారి కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. అలాగే వారు ఇంకా కూడా స్వామివారికి విశేషముగా 2 లక్షల రూపాయలతో విలువైనటువంటి కిరీటాలు, కర్ణాభరణాలు అవన్నీ కూడా ఈరోజు స్వామివారికి వాళ్ళు సమర్పించారు. వారు ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు సాగిస్తూ వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పరోక్షంగా పెనుగొండ సుధాకర్ దంపతులు కూడా సహకరించారు. సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఈ ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తూ ఉన్నారు. పొట్టి సుబ్బారావు గారు, పొట్టి రాము, చల్లా సేదరు, అలాగే వంటలకి మనకి అన్నదానానికి సహకరించేటువంటి శివనందమ్మ గారు, నిర్మలమ్మ గారు, చిన్నమ్మ, పద్మమ్మ, ఇలా పేరున అందరూ కూడా ఎలాంటి పేరు కోసం లాభాపేక్ష లేకుండా వాళ్ళంతా కూడా నిస్వార్థంగా స్వామి సేవలో తరిస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు వెండి కిరీటాలు సమర్పించినటువంటి కిరణ్ కుమారు, సుకన్య దంపతులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకారాన్ని దర్శించి తీర్థప్రసాదాలు అవన్నీ కూడా ప్రసాదం, అన్నదాన కార్యక్రమం అన్నింటిలోనూ పాల్గొన్నారు. వారికి దీర్ఘాయుష్ కలగాలని కోరుకుంటూ ఉన్నాం.